ఫీజు కట్టలేదని స్కూళ్ళు కాలేజీలు మీ సర్టిఫికెట్లు ఆపేస్తే మీరు ఏం చేయాలో ఇది ఆలోచించాల్సినది. ఇది చట్టరీత్యా నేరం. ఫీజు కట్టలేదని చెప్పేసి కాలేజీలు స్కూళ్ళు ఆ విద్యార్థి యొక్క భవిష్యత్తును నాశనం చేయడానికి వీలు లేదని చెప్పేసి ఉన్నాయి. చాలామంది విద్యా సంస్థలను సర్టిఫికెట్లను తాకట్టు పెట్టుకుంటారా? వీళ్ళు విద్యా వ్యవస్థలు వ్యాపారం చేస్తారా? వీళ్ళ సర్టిఫికెట్లను తాకట్టు పెట్టుకుంటారా? ఇది చట్ట ప్రకారంగా విరుద్ధం అని చెప్పేసి చెప్తా ఉన్నారా. ఇది ఒక విద్యార్థి యొక్క వ్యక్తిగత ఆస్తిని ఆపే అధికారం ఏ ప్రైవేటు కాలేజీకి కానీ సంస్థకు కానీ లేదని చెప్పేసి చెప్తా ఉన్నది. ప్రభుత్వ సంస్థకు కూడా లేదని చెప్పేసి ఉన్నాయి. ఈ సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది ఏంటంటే విద్యార్థులు కేవలం విద్యను అందించేటువంటి కేంద్రాలు మాత్రమే అని చెప్పేసి, ఇది వ్యాపార సంస్థలు కాదు. నిజంగా వాళ్ళకు విద్యాలను అందియాలని నువ్వు వ్యాపారం చేస్తావే అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి నిజంగా నీకు సర్టిఫికేట్ రాకపోతే మీరు ఫైట్ చేయాల్సిన సందర్భం ఉన్నది. ఎందుకంటే ఒకవేళ ఫీజు కట్టకపోతే ఆ ఫీజును కోర్టులు వేసి వసూలు చేసుకోవాలి. కానీ ఆయన యొక్క జీవితాన్ని నాశనం చేసే హక్కు ఏ విద్యా సంస్థకు లేదని చెప్పేసి చట్టం ఉన్నది. ఈ ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీని, ఈ కాలేజీల యొక్క దోపిడీ అరికట్టడానికి మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం. ఎందుకంటే వాళ్ళు వ్యాపారం కనుక చేసేది సేవా దృక్పథంతో చేస్తూ ఉన్నారు. ఇంకోటి చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇక స్కూల్లో అయితేనేమో డిఓ దగ్గర పోయి కంప్లైంట్ ఇవ్వాల్సిన సందర్భం ఉంటుంది. లేదు అంటే మీ ఫీజును ఎవరైనా ఆపితే, మీ సర్టిఫికెట్లు అయితే ఎవరైనా ఆపితే మీరు పోయి కోర్టులో కేసు వేస్తే 48 గంటల లోపల మీకు సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి చట్టం కూడా ఉన్నది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే వ్యాపార సంస్థలు ఇవి కాదు. ఇది విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు కాదు, సేవా దృక్పథంతో ఏర్పడినటువంటి సంస్థలు కాబట్టి వాళ్ళ జీవితాలతో ఆట ఆడుకోవద్దని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తాను.